తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వారం రోజుల క్రితం మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనమైన ఘటన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందే మెదులుతూనే ఉన్నాయి. ఆ మృత్యుల కుటుంబాల రోదనలు ఇంకా వినిపిస్తున్నాయి. ఆ ఘటన తాలూకు భయం పోకముందే, ఆ నెత్తుటి మరకలు ఆరకముందే అదే మార్కాపురం వద్ద మరోసారి మృత్యు ఘంటికలు మోగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం 40 మంది ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టాయి. అతివేగంగా వచ్చి టూరిస్ట్ బస్సు వరికోత మిషన్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక పక్క భారీ టూరిస్ట్ బస్సు, అందులో 40 మంది ప్రయాణికులు. చాలా మంది గాఢ నిద్రలో, మరికొందరు తమ గమ్యస్థానం ఎప్పుడు వస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు. కట్ చేస్తే మార్కాపురం రోడ్డుపై హైవే పక్కన లారీ పాడైపోవడంతో డ్రైవర్ దాన్ని పక్కన ఆపి రిపేర్ చేసుకుంటున్నాడు. దాని పక్కనే ఒక వరికోత మిషన్ కూడా ఉంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ భారీ వాహనాలను టూరిస్ట్ బస్సు డ్రైవర్ గమనించలేదు. కనీసం బ్రేక్ వేసే సమయం కూడా లేకుండా రాంగ్ జడ్జిమెంట్తో అత్యంత వేగంగా దూసుకొచ్చి ఆ లారీని వరికోత మిషన్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా భారీ శబ్దం, బస్సు ముందు భాగం నుజ్జైపోయింది. ఈ భీకరమైన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సులోని మిగతా 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ కుదుపుకు ప్రాణభయంతో వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెద్ద శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే రక్తపు మడుగులు. అన్ని ప్రయాణికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అదృష్టవశాత్తు బస్సు బోల్తా పడకపోవడం వల్ల, మంటలు అంటుకోకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే గత వారం నాటి 14 మంది సజీవ దహనం సీన్ మళ్ళీ రిపీట్ అయ్యేదే అంటూ ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏదేమైనా మార్కాపురంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రయాణికులు బలైపోతున్నారు. నేను కట్టేసి వచ్చేలోపు డీసీఎం టైర్ మారుస్తుంటే వాడు వచ్చి బస్సు డీసీఎం కొట్టింది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తారు? నేను మార్కాపురం 4:35-40 ప్రాంతంలో సార్. ఇప్పుడు డీసీఎం టైర్ మారుస్తుంటే గుద్దిందా? గుద్దింది సార్. మీ పేరేం పేరు? నా పేరు వెంకటేశ్వర సార్. మీరు పేపర్ బండి? ఆంధ్రజ్యోతి పేపర్ బండి సార్. ఓకే, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర సార్, సిహెచ్. ఓకే, థ్యాంక్ యూ. నేను కట్టేసి ప్రస్తుతం మనం మార్కాపురం జిల్లా పెద్దోరల మండలంలోని టోల్ ప్లాజా దగ్గర మనం ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లారుజామున 4:51 విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న గుజరాత్ వాహనం ఆగి ఉన్న ఐచరు బండిని ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడికే దుర్మరణం చెందారు. ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఈ గుజరాత్ గల వాహనం డ్రైవరు దాదాపు 20 రోజుల నుంచి ఒకే డ్రైవర్ ఉండడం అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా తెల్లారుజామున ఆగి ఉన్న ఐచర్ బండి పంచర్ అవడంతో ఇక్కడ ఈ రోడ్డు మార్గ మధ్యంలో ఒక సైడ్ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. ఈ సైడ్ పెట్టుకొని ఉండడం వల్ల వరి కోసే మిషన్ ఇక్కడ సైడ్ ఆపడంతో జరిగింది. ఈ సైడ్ ఆపి టైర్ పంచర్ వేసుకుంటున్నారు. ఈ పంచర్ వేసుకున్న క్రమంలో ఈ బస్సు మరి ఆగున్న ఐచర్ బండిని ఈ గుజరాత్ బస్సు వచ్చి ఢీకొనడంతో ఇక్కడ ఒక మనిషి దుర్మరణం అక్కడికక్కడ దుర్మరణం చెంది చనిపోవడం జరిగింది. ఈ బస్సులో దాదాపు 45 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 45 మందిలో ఒకరికి మహిళకు స్వల్ప గాయాలయ్యి, ఇందులో భాగంగా ఈ ఐచర్ గల వాహనంలో మొత్తం 4 ప్రయాణిస్తున్నారు. ఈ 4లో ఒక అతను అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భాగంగా మిగతా 3కి ఒకరికి కాలు విరగడం జరిగింది. మిగతా 2 హాస్పిటల్లో ప్రథమ చికిత్స పొందుతున్నారు.